ఈవినింగ్ వెల్కమ్ టు క్యారీ పాయింట్. మీలో చాలామంది గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు. మరి గ్రూప్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది, వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు షికారా అకాడమీ డైరెక్టర్ దీపికా రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో. మన తెలంగాణ ప్రజలు ఉత్కటంగా వెయిట్ చేస్తున్నారు గ్రూప్ ఎగ్జామ్స్ రాయాలి అనేసి. సో ఇప్పుడు గ్రూప్ సిలబస్ చాలా చేంజెస్ వచ్చాయి, చాలా ఇంక్లూడ్ చేశారు, చాలా ఎక్స్క్లూడ్ చేశారు. సో సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ చేశారు? మొన్న వచ్చింది డీటెయిల్డ్ సిలబస్. దాని ప్రకారంగా అయితే ఏపీకి సంబంధించినంత ఎక్స్పెక్టెడ్ లెవెల్ లైన్స్లోనే తీసేశారు. ప్లస్ కొత్త ఏరియాస్ అంటే గవర్నెన్స్, సొసైటీ, ఇండియన్ సొసైటీ, సోషల్ జస్టిస్ ఇట్లాంటివి ముందు లేకుండే, ఇవి సివిల్ సర్వీసెస్లోనే ఉండినాయి. ఇట్లాంటి ఏరియాస్ని ఇంక్లూడ్ చేశారు. సో ఓవరాల్గా చూస్తే ఒక 25 to 30% సిలబస్ పెరిగిందనే చెప్పాలి. ఓకే. సో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు? ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంది. సో మూడికి సిలబస్ ఒకే విధంగా ఉంటుందా? మూడికి డిఫరెంట్ సిలబస్ డిజైన్ చేశారా? అంటే గ్రూప్ 1లో 3 స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుందండి. గ్రూప్ 2 2 స్టేజ్ ఎగ్జామ్, రిటర్న్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ 3 సింగిల్ స్టేజ్, 3 పేపర్స్ ఉంటాయి, రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. గ్రూప్ 2లో ఉన్న 4 పేపర్స్లోంచి 3 పేపర్స్ గ్రూప్ 3 సిలబస్ అనమాట. గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో చాలా అంటే కొత్త ఏరియాస్ కొన్ని ఇంక్లూడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కల్చర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్ ఒకటి, తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్స్, పాలసీస్ సపరేట్గా మెన్షన్ చేశారు. సో సిలబస్లో ఏవైతే సపరేట్గా మెన్షన్ చేశారో వాటి మీద తప్పకుండా 1-2 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి అండ్ సోషల్ ఇష్యూస్, ఇండియన్ సొసైటీ, ఇవి మళ్ళీ ప్రిలిమ్స్లోనూ యాడ్ చేశారు, మెయిన్స్లోనూ యాడ్ చేశారు. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రిలిమ్స్కి చదివి మళ్ళీ మెయిన్స్కి చదవడం ఈజీ. అంతకుముందు ఎలా ఉండిందంటే కొన్ని ఏరియాస్ మాత్రమే ప్రిలిమ్స్లో ఉండేవి, మెయిన్స్లో ఎక్కువ ఏరియాస్ ఉండేవి. సో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడం ఈజీ, కాకపోతే మెయిన్స్కి వచ్చేసరికి ఇంకెక్కువ చదవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రిలిమ్స్లోనే ఫౌండేషన్ ఏర్పడుతుంది, వాటిని ఇన్డెప్త్గా చదివితే మెయిన్స్కి కూడా సరిపోయే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది. అదొక చేంజ్. యాజ్ ఎ సెట్ ముందు సిలబస్ కూడా ఇంక్రీజ్ అయింది, ప్రిలిమ్స్కి ఇంక్రీజ్ అయింది, మెయిన్స్కి ఇంక్రీజ్ అయింది. అయితే ప్రిలిమ్స్లో వెయిటేజ్ మాత్రం పెరగలేదు, కాకపోతే చదవాల్సిన ఏరియాస్ మాత్రం పెరిగినాయి. ఇది ఒక చేంజ్ ఉంది. ఓకే, ఫస్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీ క్వశ్చన్ అడిగండి. యాక్చువల్లీ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ చాలా యాడ్ చేస్తారు కదా మేడం సిలబస్ కి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిట్లో. సో ఇంకా మార్కెట్ బుక్స్ కూడా అవైలబుల్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా సిలబస్ చూసేసరికి డిఫరెంట్ చాలా చేంజెస్ ఈసారి. సో ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి? ఇంకా అట్ ద సేమ్ టైం నేను యూపీఎస్సీకి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాను, ప్రిలిమ్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. సో ఇంకా యూపీఎస్సీ సిలబస్ ప్రకారం వేరే ఇంకేం అడిషనల్ గా చదవాల్సి వస్తుంది మన టీపీఎస్సీకి? ఫైన్. మీకు యూపీఎస్సీలో పేపర్ 1లో ఇండియన్ సొసైటీ అని ఒక టాపిక్ ఉంటుందండి. పేపర్ 2కి వచ్చేసరికి సోషల్ జస్టిస్ అని ఒక టాపిక్ ఉంటుంది మెయిన్స్లో. పేపర్ 2 యూపీఎస్సీలో గవర్నెన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఇవన్నీ దాదాపుగా యాజ్ దే ఆర్ వాటిని తెలంగాణ ఎగ్జామ్లో యాడ్ చేశారు గ్రూప్ 1, గ్రూప్ 2లో. ఇవి కాకుండా మీరు అడిషనల్గా ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి అంటే తెలంగాణ హిస్టరీ, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ జాగ్రఫీ, ఇంకా తెలంగాణ ఎకానమీ, ఇవైతే సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. కానీ మీరు సివిల్స్కి ఆల్రెడీ ప్రిపేర్ ఉన్నారు కాబట్టి మీరు మెయిన్స్కి చదివిన ఏరియాస్ చాలా యూజ్ అవుతాయి వాళ్ళకి, మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ యూజ్ అవుతాయి. అది కాకుండా స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అడిషనల్గా చదువుకోవాల్సి వస్తుంది. తను బుక్స్ గురించి కూడా అన్నారు. బుక్స్ అయితే స్టాండర్డ్ బుక్స్ ఇంగ్లీష్ వాళ్ళకైతే బయట ఏం అవైలబుల్ లేవండి, ఉన్నదల్లా తెలుగు అకాడమీ బుక్సే. టు అన్ ఎక్స్టెంట్ అవి యూజ్ అవుతాయి. ఇంకా ముందు ఎవరైనా రిలీజ్ చేస్తారా అన్న చూడాలి. అంటే తెలుగులో చాలా ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఉంది తెలుగు అకాడమీ బుక్స్ ఒక్కటే. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. సునీల్ ఫ్రమ్ కొత్తగూడెం. హలో. హలో సునీల్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ క్వశ్చన్ అడిగండి. ఇప్పుడు వచ్చేసి కొత్త గ్రూప్ 1కి నోటిఫికేషన్ వస్తుంది కదండి? అవునండి. సో వాటిపైన ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి? అండ్ ఇప్పుడు వచ్చేసి గ్రూప్స్కి వచ్చేసి కొత్తగా తెలంగాణ చరిత్ర వాటికి వెయిటేజ్ ఇస్తున్నారు కదా, దెన్ హౌ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 and group 2? What was the difference between group 1 and group 2? How to prepare for interviews? And nowadays, now our government want to build that like agriculture. I'm from agriculture background. Okay. So I did my undergraduate from BSc AG. So now our CM want to merge in TSPSC. Okay. So how to prepare for agricultural AO jobs? Okay. తను అన్నట్టుగా గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపరేషన్ ఎలా అన్నారు. మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్గా కవర్ అవుతుంది. ఇంకా మీకు సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇవే ఏరియాస్ వెయిటేజ్ ఎక్కువ. సో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది గ్రూప్ 2లో. గ్రూప్ 1 మెయిన్స్ కొన్ని పేపర్స్ మటుకు కూడా యూజ్ అవుతాయి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాయి. సో ఐడియల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే గ్రూప్ 2 తీసుకొని
గ్రూప్ 1 మెయిన్స్కి పేపర్ వైజ్ సపరేట్గా కోచింగ్ తీసుకుంటారు. అది కోచింగ్ పరంగా అయితే, ప్రిపరేషన్ పరంగా అయితే. తను బుక్స్ అన్నారు, నేను ముందు చెప్పినప్పుడు తెలుగు అకాడమీ వాళ్ళవి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి. మీరు సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ఆ టెక్స్ట్ బుక్స్ చూస్తే బై అండ్ లార్జ్ అవే టాపిక్స్ ఉన్నాయి మీకు. సో చాలా మటుకు ఆ టెక్స్ట్ బుక్స్ హెల్ప్ చేస్తాయి. ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న బ్రాడ్ ఏరియాస్ మీద ఇంకొంచెం నెట్లో బ్రౌజ్ చేసి కానీ, వేరే మ్యాగజైన్స్లో బ్రౌజ్ చేసి కానీ డేటా కలెక్ట్ చేసుకోగలిగితే అది మోర్ దెన్ ఎనఫ్, సరిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రాజన్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. మేడం గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. మేడం నేను రైల్వే ఎంప్లాయీ మేడం యాక్చువల్లీ. ఓకే, అయితే మా వైఫ్ ఉందండి, తను సిఏ ఫైనల్ అన్ని ఎగ్జామ్షన్స్ వచ్చాయి, ఒకటి 2 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉంది ఫైనల్లో. ఓకే, తను ఐసీడబ్ల్యూఏ ఫైనల్లో ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ పెండింగ్ ఉందండి. సో ఈ యూపీఎస్సీలో స్పెసిఫిక్ గా కామర్స్ గురించి ఏమైనా ప్రిపరేషన్స్ ఏమైనా ఉంటాయా అండి? యూపీఎస్సీ అడుగుతున్నారా, మీరు టీఎస్పీఎస్సీ అడుగుతున్నారా? సారీ, టీఎస్పీసీ అండి. టీఎస్పీఎస్సీలో ఇప్పుడు నోటిఫికేషన్స్ ప్రకారంగా అయితే సపరేట్గా అకౌంట్స్కి తన ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్ అయితే ఏమీ లేవండి. కాకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 కింద కొన్ని అకౌంట్స్ ఆఫీసర్ ఇట్లాంటి పోస్ట్ ఉన్నాయి, కానీ అవి జర్నలిస్ట్ సర్వీస్ కిందకే వస్తాయి. తన ఫీల్డ్ కంటూ టెక్నికల్గా తన సబ్జెక్ట్ మీద జాబ్స్ అయితే ఏమీ ఉండవు. ఓకే, సో ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటున్నాయి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి? ఏమైనా ప్యాటర్న్లో కూడా ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చాయంటారా? ప్యాటర్న్లో చేంజ్ అంటే గ్రూప్ 2కి ఇంటర్వ్యూ ఒకటి యాడ్ చేశారండి, గ్రూప్ 1కి ఇంటర్వ్యూ మార్క్స్ పెంచారు. ఇప్పుడైతే ఇక్కడ ఒక పాయింట్ అండి, ఇంటర్వ్యూ అంటే చాలామందికి ఒక ఇల్యూషన్ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంటర్వ్యూలో మా ఇంటెలిజెన్స్ టెస్ట్ చేస్తారు, అది నిజం కాదండి. ఇంటర్వ్యూ అంటే పర్సనాలిటీ టెస్ట్. ఇప్పుడు మీరు కొన్ని లక్షల మంది కాంపిటీషన్ని తట్టుకొని ఇంటర్వ్యూ వరకు వచ్చారు అంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంది, అక్కడే ప్రూవ్ అయిపోయింది. అయితే మీకు ఏం కావాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు? మీరు రేపు పొద్దున్న సర్వీస్లోకి వెళ్తే మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళకి మాట్లాడడం తెలియాలి, ఒపీనియన్స్ ఫామ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయగలగడం తెలియాలి. అందుకనే ఇంటర్వ్యూస్లో బేసిక్గా ఎంఫసిస్ అంతా ఒక ఇష్యూ అయితే దాని మీద మీ అనాలిసిస్ ఏంటి, మీరు డెసిషన్ మేకింగ్, మీరు ఎలా దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు, మీరు తీసుకునే స్టాండ్ ఎలా ఉండబోతుంది, మీరు బయాస్డ్ ఉంటారా అన్బయాస్డ్ ఉంటారా. సో బేసిక్గా వాళ్ళు మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తారు. అయితే ఇంటర్వ్యూకి సపరేట్ ప్రిపరేషన్ అంటూ ఏది ఉండదండి. కాకపోతే ఏం చేస్తామంటే మెయిన్స్ అయిపోయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అక్కడ ఎక్స్పర్ట్స్ని పిలిచి, అంటే ఇంటర్వ్యూ నిజంగా ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో మాక్స్ చేసే వరకు వాళ్ళకి కొంచెం ఫ్రీనెస్ వస్తుంది మాట్లాడడానికి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ ప్రెజెంటేషన్లో కానీ ఎక్కడైనా తప్పులు ఉంటే చెప్తాం. కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుండి అవుతుంది. ఎందుకంటే మీరు గ్యాదర్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్, మీరు ఫామ్ చేసే ప్రతి ఒపీనియన్ మీకు ఇంటర్వ్యూలో పనికి వస్తుంది. ఓకే, సో గ్రూప్ 2ని ఎలా ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ ప్లస్ రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ. రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ. గ్రూప్ 1కి గ్రూప్ 2కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ 2 అంతా ఆబ్జెక్టివ్ టైప్ అండి. ఆబ్జెక్టివ్ టైప్లో ఉండే డిసడ్వాంటేజ్ ఒక రకంగా ఏంటంటే మీకు అన్ని కరెక్ట్గా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాపులేషన్ ఆఫ్ ఇండియా అంటే అప్రాక్సిమేట్లీ 121 crore అట్లా రాయడానికి ఉండదు, మీకు కరెక్ట్ ఫిగర్ తెలియాలి. సో ఆబ్జెక్టివ్ టైప్లో అది డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ప్రతి టాపిక్ కవర్ చేయాలి. మీరు ఒక్క టాపిక్ కూడా మిస్ అయినా కూడా దాంట్లోంచి 2 questions వస్తే మీ ర్యాంక్ పడిపోతుంది. గ్రూప్ 1కి వచ్చేసరికి మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఇక్కడ ఛాలెంజ్ వచ్చి ఏమవుతుంది అంటే మీరు రాయడం రావాలి, స్పీడ్గా రాయాలి, 10 minutesలో ఒక ఆన్సర్ రాయగలగాలి. దానికి రైటింగ్ ప్రాక్టీస్ చాలా అవసరం. కానీ స్టూడెంట్స్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే చదవడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. నేను ఎంత రీటైన్ చేయగలుగుతున్నాను, మళ్ళీ రాస్తానా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా ఎగ్జామ్స్ రాయాలి. గ్రూప్ 1కైనా సరే గ్రూప్ 2కైనా సరే ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేస్తే, మాక్ టెస్ట్ కానీ ఏమైనా అటెండ్ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. జాన్ ఫ్రమ్ హైదరాబాద్. హలో మేడం, చెప్పండి. I have some doubt, madam. Yeah, please clarify. చెప్పండి. మేడం, మా బాబు తను పాలిటెక్నిక్ లో వెటర్నరీ చేశాడు మేడం. అతను గ్రూప్ 4కి ఎలిజిబులా కాదా అడుగుదామని. పాలిటెక్నిక్ ఉంటే గ్రూప్ 4కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. గ్రూప్ 4కి రాయొచ్చు, గ్రూప్ 4 రాయొచ్చు. ఓకే, సో ఇందాక చెప్పారు ప్యాటర్న్ గురించి. సో గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. సో అవి ఎలా ఉంటాయి ఎగ్జామ్స్? ఒకటే రోజు ఉంటుందా, 2 days ఉంటుందా? చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, సో క్లారిఫై చేయండి. గ్రూప్ 1 ముందు 3 పేపర్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే మార్నింగ్ జనరల్ స్టడీస్ ఉండేది ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఈవినింగ్ ఉండేది, నెక్స్ట్ డే థర్డ్ పేపర్ ఉండేది. ఇప్పుడు దీనికి ఎలా చేస్తారు ప్రాబబ్లీ అంటే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో పెడతారు. ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటాయి. నెక్స్ట్ డే రోజు థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ పెడతారు. సో 2 days ఎగ్జామ్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ ఫ్రమ్ కరీంనగర్. హలో.
శ్రీనివాస్ గారు. హలో. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మేము గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం మేడం. ఓకే. ఈ గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో మేడం మాకు ఒక డౌట్ ఉన్నది మేడం. చెప్పండి. ఇది తెలంగాణ సంస్కృతి చరిత్ర రాష్ట్ర ఏర్పాటు మేడం ఒక పాయింట్లో. అవునండి. సెకండ్ పాయింట్ భారత రాజ్యాంగం రాజకీయాలు మేడం. అవునండి. మేడం మూడో పాయింట్ సామాజిక నిర్మాణం సమస్యలు ప్రభుత్వ విధానాలు అన్నారు మేడం. అవునండి. అది దాని గురించి మాకు వివరించగలుగుతారా మేడం? నేను చెప్తాను. గ్రూప్ 2 సెకండ్ పేపర్ 3 డివిజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ డివిజన్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. దాంట్లో మళ్ళీ 5 యూనిట్స్ చేశారు. ఫస్ట్ 3 యూనిట్స్ ఇండియన్ హిస్టరీ మీద, ఏన్షియంట్ మీద ఒకటి, మెడీవియల్ మీద ఒకటి, మోడర్న్ మీద ఒకటి. దాని తర్వాత 4th 5th యూనిట్స్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ మీద, తెలంగాణ ఏన్షియంట్, మెడీవియల్, మోడర్న్. అయితే హిస్టరీ టీచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా 4 phases-లో టీచ్ చేస్తాం. ప్రతి కింగ్ కానీ డైనస్టీ రూల్లో కానీ పొలిటికల్, సోషల్, ఎకనామిక్, కల్చరల్ ఈ 4 స్పియర్స్ చెప్తామన్నమాట. ఆ టైంలో ఈ 4 ఎలా ఉండినాయి అన్నది చెప్తాం. అయితే ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ ఫస్ట్ పార్ట్లో మాత్రం సోషియో కల్చరల్ హిస్టరీ మీదనే ఎక్కువ ఎంఫసిస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఆర్కిటెక్చర్ని ప్రమోట్ చేశారు, ఏ రిలీజియన్కి ఎక్కువ ఎంఫసిస్ ఇచ్చారు, ఇట్లాంటి పాయింట్స్ మీద స్ట్రెస్ చేయాలి ఫస్ట్ పార్ట్లో. తను చెప్పిన సెకండ్ పార్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అయింది. అందులో ఒక్క టాపిక్ కొత్తగా యాడ్ అయింది. ముందన్న సిలబస్ అంతా ఉంది. పొలిటికల్ పార్టీస్, ఇండియాలో పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఇండియా మల్టీ పార్టీ సిస్టమ్, ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎవరు కండక్ట్ చేస్తారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఆర్పీ యాక్ట్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అది చెప్పాల్సి వస్తుంది. ఈసీకున్న పవర్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఇవన్నీ సెకండ్ పార్ట్లో డిస్కస్ చేస్తాం. థర్డ్ పార్ట్ సామాజిక వర్గం అంటే అసలు ఇండియన్ సొసైటీ అనేది ఎలా ఫామ్ అయింది, ఎలా ఇవాల్వ్ అయింది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఏ సొసైటీకి వరల్డ్లో లేని ఒక్క క్యారెక్టరిస్టిక్ ఇండియన్ సొసైటీకి ఉంది ఏంటంటే దాని డైవర్సిటీ. మనలాంటి డైవర్స్ సొసైటీ మీరు ఎక్కడ వెతికినా దొరకదు. సో అది ఎలా ఫామ్ అయింది, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఉన్నాయి మన దగ్గర. ఎస్సీస్ ఒకటి, ఎస్టీస్, విమెన్, చిల్డ్రన్, ఓల్డ్ ఏజ్, డిసేబుల్డ్, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ ప్రాబ్లమ్స్ని పరిష్కరించడానికి గవర్నమెంట్ తీసుకునే డిఫరెంట్ మెజర్స్, లెజిస్లేషన్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఇవన్నీ థర్డ్ పార్ట్లో వస్తాయి. ఓకే. సో ఇప్పుడు సిలబస్లో కొన్ని టాపిక్స్ తీసేశారు, కొన్ని టాపిక్స్ యాడ్ చేశారు. అవునండి. సో దీనివల్ల సిలబస్ ఇంక్రీజ్ అయినట్ట, డిక్రీజ్ అయినట్ట? ఓవరాల్గా నన్ను అడిగితే అయితే ఒక 20-25% ఇంక్రీజే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, హిస్టరీ 75 మార్క్స్ ఉండే సెకండ్ పేపర్లో. దాన్ని ఏం చేశారు, హిస్టరీని 50 మార్క్స్ చేశారు, పాలిటీని 50 మార్క్స్ చేశారు. మళ్ళీ కొత్త ఏరియాని ఒక కంప్లీట్లీ న్యూ ఏరియాని 50 మార్క్స్కి యాడ్ చేశారు. సో డెఫినెట్గా కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంది. కానీ కొంచెం వీళ్ళకి రిలీవింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎకానమీకి ఉన్న వెయిటేజ్ కూడా కొద్దిగా తగ్గింది. ఒక కొత్త ఏరియా యాడ్ చేశారు, డెవలప్మెంట్ అండ్ చేంజ్. దాంట్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే కాంటెంపరీ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ఇవి కొంచెం ఈజీ చదవడం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నాయి, వీళ్ళు కొద్దో గొప్ప చదువుంటారు కాబట్టి అట్లా వీళ్ళకి అడ్వాంటేజే అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నాగేష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇది టీఎస్పీఎస్సీ ఇప్పుడు సిలబస్ చేంజ్ చేస్తారు కదా మేడం? అవునండి. ఇప్పుడు ఏపీపీఎస్సీకి ఇప్పుడు సిమిలర్ గా ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా మెథడ్ ఆఫ్ కండక్ట్ చేంజ్ ఉంటుందా ఎగ్జామినేషన్ లో? ఏపీపీఎస్సీకి అయితే నాకు తెలిసినంత వరకు పెద్ద చేంజ్ ఏమీ ఉండదండి. కాకపోతే హిస్టరీలో నిజాం రూల్ ఇవన్నీ ఇంకా తెలంగాణకి సంబంధించినవి కాబట్టి అవి కొంచెం తీసేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ తెలంగాణలో వచ్చినంత సబ్స్టాన్షియల్ చేంజ్ అయితే ఏపీలో రాకపోవచ్చు. ఓకే. సో తెలంగాణ ఎకానమీ గురించి చెప్పారు. తెలంగాణ ఫామ్ అయ్యి 1 year అవుతుంది. సో తెలంగాణ ఎకానమీలో ఎటువంటి టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే? తెలంగాణ ఎకానమీ అనేది 2 June 2014 రోజే స్టార్ట్ అయిందండి. ఎందుకంటే స్టేట్ స్టార్ట్ అయినప్పుడే ఎకానమీ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు మీకు ఎకానమీలో ఏ రకమైన ఇది ఉండదు. అయితే 2 June 2014 నుండి ఇప్పటి వరకు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, 2 బడ్జెట్లు వచ్చినాయి గవర్నమెంట్వి. ఆ బడ్జెట్ డీటెయిల్స్ కంపల్సరీగా తెలియాలి. స్టాటిస్టిక్స్ మారినాయి. ముందు మనం 23 districts స్టాటిస్టిక్స్ చదవాల్సి వచ్చేది. ఇప్పుడు మనం చదవాల్సింది 10 district స్టాటిస్టిక్స్. సో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే లీస్ట్ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఏంటి, హైయెస్ట్ లిటరేట్ డిస్ట్రిక్ట్ ఏంటి, ఎక్కడ ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, ఇలాంటి స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి మన గవర్నమెంట్ చాలా స్కీమ్స్, పాలసీస్ లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆసరా ఉంది. ఆసరా పథకం కింద ఎవరోని కవర్ చేస్తున్నారు.
ఎవరికి 1000 ఇస్తున్నారు, ఎవరికి 1500 ఇస్తున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అన్ని స్కీమ్స్ తెలియాలి వాళ్ళకి కంపల్సరీ. అండ్ ఈ స్కీమ్స్ ఇవన్నీ నాలెడ్జ్ ఉట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాదండి. వాళ్ళు ప్రిపేర్ ఈవెన్ టెక్నికల్ పోస్ట్ అయినా జనరల్ స్టడీస్లో కంపల్సరీ స్కీమ్స్ మీద ఎంఫసిస్ ఉంటుంది. అదొకటి. దాని తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే అని ఒక రిపోర్ట్ రిలీజ్ అవుతుంది గవర్నమెంట్ది. అది కంప్లీట్గా చదువుకోవాలి. దాంట్లోంచి కనీసం వీళ్ళకి ఒక 15-16 క్వశ్చన్స్ వస్తాయి. ప్లస్ గవర్నమెంట్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ అని కొత్త ఎకానమీ రిలేటెడ్ పాలసీస్ని తీసుకొస్తుంది. ఆ పాలసీ కంప్లీట్ డీటెయిల్స్ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు కరెక్ట్గా చదువుకుంటే 2 జూన్ నుండి ఇప్పటి వరకు వాళ్ళకి దాదాపుగా ఎకానమీ ఒక 70-80% ఈజీగా కవర్ అవుతుందండి. స్టేట్ ఎకానమీ ఇంకా దీన్ని మించి అడగడానికి ఏం లేదు అక్కడ. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. శంకర్ ఫ్రమ్ సిద్దిపేట్. హలో 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 శంకర్ గారు మేడం చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మేము సిద్దిపేట దగ్గర నుంచి మల్యాల నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే అండి, చెప్పండి. మేడం మేము ఎంఎస్సీ బాటనీ కంప్లీట్ చేసినాము. అగ్రికల్చర్ నుంచి ఏమన్నా పోస్టులు ఏమైనా ఉంటాయా మేడం? అగ్రికల్చర్ సంబంధించింది అయితే ఇప్పటివరకు గవర్నమెంట్ నుండి అయితే ఏమీ రిలీజ్ అవ్వలేదండి. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా రిలీజ్ అయితే చెప్పలేము. ఇప్పటివరకు అయితే దాని మీద అగ్రికల్చర్ స్పెసిఫిక్ ఏమైనా పోస్టులు రిలీజ్ అయితే అనేది గవర్నమెంట్ నుండి ఏమీ ఇది లేదు. ఓకే, సో గ్రూప్స్కి చాలామంది ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఎవరికి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి అంటారు? నన్ను అడిగితే అయితే ఇద్దరికి సేమ్ అండి. ఎందుకంటే కొత్తగా యాడ్ అయిన ఏరియాస్ మీరు చూసుకుంటే 50% సిలబస్ కొత్తగా యాడ్ అయినట్టే. స్టేట్ జాగ్రఫీ అని, స్టేట్ హిస్టరీ, స్టేట్ ఎకానమీ అని. సో వాళ్ళకి ఇద్దరికి సమం అయిపోతుంది పేపర్. ముందు నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ స్టాటిక్ ఏరియాస్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ దాంట్లో కొంచెం పట్టుంటుంది. కానీ కొత్తగా స్టార్ట్ అయిన ఏరియాస్ అన్నిటికీ, కొత్తగా యాడ్ చేసిన ఏరియాస్ అన్నిటికీ వాళ్ళకి అంతే ఛాలెంజింగ్, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అంతే ఛాలెంజింగ్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే అయితే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వైట్ పేపర్ లాగా అనమాట. వాళ్ళకి ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతే చదువుకుంటే సరిపోతుంది. వీళ్ళు ముందు నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ ఒక సెట్ నోషన్ ఉంటుంది వాళ్ళకి, ఆల్రెడీ ఒక లెవెల్కి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. వాళ్ళ స్ట్రాటజీ చేంజ్ చేసుకోవడం వాళ్ళకి కష్టం, అది ఛాలెంజింగ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రాజు ఫ్రమ్ హైదరాబాద్. హలో 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 రాజు గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇది ఇప్పుడు గ్రూప్ 3కి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి మేడం? బేసిక్ డిగ్రీ ఉండాలండి. ఎందుకంటే నాన్ గెస్టెడ్ పోస్ట్ కాబట్టి డిగ్రీ ఉండాలి. సో ఎనీ ఎగ్జామ్కి బేసిక్ డిగ్రీ 1, 2, 3కి అయితే డిగ్రీ, 4కి అయితే ఇంటర్ పాలిటెక్నిక్ కూడా సరిపోతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. చంద్రశేఖర్ ఫ్రమ్ హైదరాబాద్. హలో నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను ఈ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి మెటీరియల్ ఎలా చదవాలని ప్లాన్ చెప్పగలుగుతాను మేడం? బుక్స్ కానీ దాని తర్వాత దాని ప్రిపరేషన్ ప్లాన్. తెలంగాణ జాగ్రఫీకి అయితే సపరేట్ మెటీరియల్ అంటూ ఏం లేదండి. 2 సోర్సెస్. ఒకటేమో మీరు అట్లస్, ఏదైనా లోకల్ అట్లస్, రాయల్ అట్లస్ కానీ ఏదైనా లోకల్ అట్లస్ తీసుకొని ఫిజికల్ ఫీచర్స్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక రివర్ ఉంది, అది ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏమేమి మేజర్ ఏరియాస్ నుండి ఫ్లో అవుతుంది, తెలంగాణ లోపలికి ఎక్కడ నుండి వస్తుంది, బయటికి ఎక్కడ నుండి వెళ్తుంది, ఇట్లాంటి కొన్ని డీటెయిల్స్ కాకుండా మీకు బాగా యూజ్ అయ్యేది ఏంటంటే ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్, మన స్టేట్ సిలబస్ స్కూల్ బుక్స్ మార్చి ప్రింట్ చేశారు. దాంట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి తెలంగాణ జాగ్రఫీ మీద కానీ, టు అన్ ఎక్స్టెంట్ హిస్టరీ మీద కూడా. స్పెషలీ జాగ్రఫీకి అయితే ఈ బుక్స్ బాగా యూజ్ అవుతాయి. 7th to 10th ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ చదివితే బెనిఫిషియల్ వల్ల. చాలా మందికి సిలబస్ విషయంలో క్లారిటీ కొంచెం క్లారిటీగా ఉంది. సో దాని గురించి చెప్పండి, అసలు సిలబస్ ఏ విధంగా ఉంది, ఏం చదవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటారు? నన్ను అడిగితే అయితే ఇప్పుడు డీటెయిల్డ్ సిలబస్ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ చాలా మటుకు తగ్గిందండి. ఎందుకు తగ్గింది అంటే వాళ్ళు ప్రతి టాపిక్, మన చైర్మన్ గారు అన్నట్టు ప్రతి టాపిక్ ఇచ్చారనమాట, స్పెసిఫై చేశారు ఈ ఏరియాలలో ఈ టాపిక్స్ ఉంటాయని. సో బెస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ని జాగ్రత్తగా చదువుకొని అందులో ఉన్న టాపిక్ వైజ్ ప్రిపేర్ అయితే వాళ్ళకి ఈజీ అవుతుంది. అడిషనల్గా నాకు తెలిసి ఇంకా వాళ్ళకి ఏమీ అవసరం ఉండదు. వాళ్ళు అందులో ఏది స్పెసిఫై చేశారో అంతవరకు ప్రిపేర్ అయితేనే చదువుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏజ్ లిమిట్ పెంచారండి, 10 years, దాని గురించి చెప్పండి. ఏజ్ లిమిట్ పెరిగినందుకైతే ఖచ్చితంగా కాంపిటీషన్ పెరిగిందండి. ఎందుకంటే మాకు పర్సనల్గా కూడా చాలామంది ఏజ్ లిమిట్ పెరిగింది కదా, ఒక్క అటెంప్ట్ ఇద్దాము, ఒక ఛాన్స్ ఇద్దాము అన్న ఇదిలో ఉన్నారు. సో డెఫినెట్గా కాంపిటీషన్ పెరిగింది. వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి కొంచెం స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఏజ్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి థింగ్స్ అర్థం, ఇప్పుడు సొసైటీ లాంటి టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఒక 22 year old స్టూడెంట్కి ఒక 35, 37, 40 year old వాళ్ళకి అర్థమయ్యే విధానంలో చాలా తేడా ఉంటుంది. సో అట్లా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. మేడం ఇది ఇప్పుడు కొత్తగా గ్రూప్ 2లో 4th పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. అవునండి.
దానికి కొద్దిగా మాకు ఏ ప్రామాణికమైన బుక్స్ ఏం చదవాలో ఏం అర్థమవుతుంది మేడం. దానికి ఇంగ్లీష్లో నేను చెప్పినట్టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ పబ్లిష్డ్ తెలంగాణ హిస్టరీ ఒక బుక్ ఉంది. దాంట్లోనే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మీద డీటెయిల్స్ ఉన్నాయి. 4th పేపర్ అడ్వాంటేజ్ ఏంటంటే సిలబస్ ఉట్టి 60 years హిస్టరీ అండి. అండ్ బై అండ్ లార్జ్ ఒక 10 years నుండి అయిన ఇష్యూస్ అన్నీ మనకి తెలుసు. దాని మీదనే మీరు దాన్ని ఒక బ్రాడ్ టైం ఫ్రేమ్ లాగా ఫ్రేమ్ చేసుకొని టాపిక్ వైజ్ ఫ్రేమ్ చేసుకొని, అంటే ఎప్పుడు ఏ ఇంపార్టెంట్ ఈవెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సకల జనుల సమ్మె జరిగింది, అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయింది, దాంట్లో ఎవరెవరు కీ రోల్ ప్లే చేశారు, దానివల్ల మూమెంట్కి ఏ రకంగా కాంట్రిబ్యూషన్ జరిగింది, అట్లా మీరు ప్రతి దానికి గిన ప్రిపేర్ అయితే ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజీ అవుతుంది. అండ్ నెట్ బెస్ట్ సోర్స్ అండి, ఎందుకంటే మీకు ఇప్పుడు నెట్లో దొరకంది ఏమీ లేదు, కాకపోతే కొంచెం ఓపిక్గా కూర్చొని ప్రిపేర్ అవ్వాలంటే. ఓకే, సో జనరల్గా గ్రూప్స్కి సంబంధించి కోచింగ్ సెంటర్స్ తెలుగు మీడియంలోనే ఉంటాయి, కానీ మీ షికారా అకాడమీ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంది. సో దాని గురించి చెప్పండి. యూజువల్లీ చాలామంది కొన్ని ఇల్యూషన్ ఏంటంటే గ్రూప్స్ అంటే అందరూ తెలుగులోనే రాస్తారు అని, కానీ ఆన్ ద కాంట్రరీ ఒక 30% స్టాటిస్టిక్స్ చూస్తే 30% ఇంగ్లీష్లో రాసే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్, వాళ్ళకి అసలు మెటీరియల్ దొరకదు, బయట చెప్పే వాళ్ళు ఉండరు. ఒకవేళ కోచింగ్కి వెళ్ళినా బైలింగ్వల్ ఉంటుంది. బైలింగ్వల్ చాలా డేంజరస్, ఎందుకంటే అటు తెలుగు వాళ్ళకి కంప్లీట్గా న్యాయం జరగదు, ఇటు ఇంగ్లీష్ వాళ్ళకి కంప్లీట్గా న్యాయం జరగదు. సో ఆ ఉద్దేశంతో ఒక 4-5 years బ్యాక్ ఇంగ్లీష్కి కోచింగ్ అనుకొని స్టార్ట్ చేసిందండి. నేను ముందు పనిచేసిన ఇన్స్టిట్యూషన్లో, అక్కడ నుండి ఇక్కడికి చేశాం. ఇప్పుడు మేము పెట్టడానికి ఒకటే కారణం ఏంటంటే మా దగ్గర ఇంగ్లీషే ఉంటుంది. సో ఉట్టి ఇంగ్లీష్లోనే కోచింగ్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది కంప్లీట్గా బెనిఫిషియల్ అవుతుంది. వాళ్ళకి ఇంగ్లీష్లోనే చెప్తాం, బైలింగ్వల్ ఉండదు, మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, వాళ్ళకి ఇంకెక్కడ దొరకదు మెటీరియల్. మేము తయారు చేసిన మెటీరియల్ ఉంటుంది, అండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం ఇంగ్లీష్లో. సో వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది ప్రిపరేషన్, ఇంకా మళ్ళీ మాకు ఇది లేదే అన్న ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఈజీగా ఉంటుంది వాళ్ళకి, డెఫినెట్గా ఈజీ ఉంటుంది. లాంగ్వేజ్ చాలా పెద్ద బ్యారియర్, వాళ్ళకి టెక్నికల్ టర్మ్స్ అర్థం కావు, తెలుగు మీడియంకి వెళ్ళినా కూడా టెక్నికల్ టర్మ్స్ ఇష్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. అజయ్ ఫ్రమ్ హైదరాబాద్. హలో. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మేడం. ఇది వితౌట్ కోచింగ్ లేకుండా ఓన్గా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇవ్వగలరా మేడం? నేను సొంతంగా ప్రిపేర్ అవ్వడం కూడా అయితే రాదు అని అయితే ఏమీ ఉండదు, కాకపోతే ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది. నా ఒక 2 సజెషన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా బుక్స్ కొనుక్కొని అనవసరంగా మనీ టైం వేస్ట్ చేసుకోవద్దు. కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఐడెంటిఫై చేసి ప్రతి సబ్జెక్ట్కి ఆ బుక్స్నే. సెకండ్ సజెషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తే, ఎందుకంటే ఒక్క బుక్ని మీరు 10 సార్లు చదవడమే బెటర్. 10 బుక్కులు ఒక్కసారి చదివినా మీరు రిటైన్ చేసుకునేది ఏదీ లేదు. సో బాగా ఉన్న స్టాండర్డ్ బుక్స్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసి, వీలైతే మీకు కోచింగ్ కుదరకపోయినా ఎక్కడన్నా టెస్ట్ సిరీస్కి జాయిన్ అయ్యి ఉట్టి ఎగ్జామ్స్ అన్నా తీసుకోగలిగితే డెఫినెట్గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఆన్సర్స్ తెలిసినా కూడా ఆ లిమిటెడ్ టైంలో మనం పూర్తి చేయాలి. సో టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి. స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఛాలెంజెస్ అంటే టైం మేనేజ్మెంట్లో, ఇప్పుడు హిస్టరీ ఉందనుకోండి, అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే మనం ఎప్పుడూ స్కూల్లో చదివే వదిలేస్తాం. స్టూడెంట్స్ దాన్ని గంటల తరబడి చదువుతారు, అది కరెక్ట్ కాదు. మీకు ఎగ్జామ్కి ఎంత అవసరమో, సిలబస్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అవే చదవాలి. ఫస్ట్ థింగ్ అది. సో మీరు ఫస్ట్ కట్ చేసుకోవాల్సింది ఏంటంటే అనవసరమైన చదవకూడదు ఎగ్జామ్కి. సెకండ్ థింగ్ ఏంటంటే రివైజ్ చేయాలి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకటే సబ్జెక్ట్ 10-15 రోజులు చదివే కంటే ఒక్కసారి రీడింగ్ ఇచ్చి పక్కన పెట్టి మళ్ళీ ఒక 1 week తర్వాత రివైజ్ చేయడం చాలా బెటర్. మీరు గిన ఒకవేళ మీ షెడ్యూల్ అలా చేసుకోగలిగితే మంత్కి ఒకసారి ఒక రీడింగ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ సెకండ్ రీడింగ్, అట్లా గిన చేసుకోగలిగితే అడ్వాంటేజెస్. దాన్ని మించిన టైం మేనేజ్మెంట్ ఇంకేం లేదండి. అండ్ నంబర్ ఆఫ్ అవర్స్, చాలామంది ఏమడుగుతారంటే ఎన్ని గంటలు చదవాలి. ఎన్ని గంటలు చదవడం ఇంపార్టెంట్ కదా, ఎంత చదివినాం అన్నది ఇంపార్టెంట్. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వీళ్ళంతా ఏంటంటే క్వాంటిటీ, మ్యామ్ 10 hours 12 hours 12 hours హ్యూమన్లీ పాసిబుల్ కాదు. మీరు ఒక 2 రోజులు చదువుతారు, 3వ రోజు అసలు మీకు ఏది చదివే ఓపిక ఉండదు. దాని బదులు 7 to 8 hours సిస్టమాటిక్గా ఎవ్రీడే 7 to 8 hours కింద స్పెండ్ చేయగలిగితే ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి సజెషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి క్యారీర్ పాయింట్కి వాచింగ్ V6 న్యూస్.